కవిత్వం నిత్యనూతనం, నవనవోన్మేషమైనది కవిత్వం. కవిత్వం ఒక ఆర్తి, కవిత్వం ఒక అనుభవం, కవిత్వం ఒక అన్వేషణం, కవిత్వం ఒక నైపుణ్యం. కంపనం పుట్టించే పదగుంఫనం కవిత్వం. 1000 జ్వాలల హోరు, కోటి సొగసుల జోరు కవిత్వం. కవిత్వం దృశ్యం, లోకసాదృశ్యం. నిన్నటిదాకా శబ్దం మీద వెలిగిన దృశ్యం ఇవాళ శబ్దము దృశ్యము కలగలిసిన పనితనం. దృశ్యం విస్తరిస్తున్న వేళ దృశ్యమాధ్యమం విస్తరిస్తున్న కళ. పదచిత్రము ఛాయాచిత్రము కలిసిన సాంకేతిక సందర్భం. కవిత్వ రంగంలో కవి దృశ్యం ఓ సరికొత్త ప్రయోగం. కవుల కంఠస్వరాలను ముద్రించిన ఆడియో క్యాసెట్లు గతంలో అనేకం వచ్చినాయి. అట్లనే కవుల జీవన రేఖల్ని వివరించే వీసీడీలు వచ్చినాయి. పాటల్ని చిత్రీకరించడం ఇప్పుడు పరిపాటి అయింది. కానీ వచన కవిత్వాన్ని దృశ్యమాధ్యమంలో చిత్రీకరించడం ఇది మొదటిసారి. ఇది 7 కవుల కవి దృశ్యం, సప్తస్వర సమ్మేళనం, 7 వర్ణాల సింగిడి, 7 జీవన వికాసాల కూడలి. కెమెరా కన్ను, కవి కలం సమ్మిళితమైన సాంకేతిక కళారూపం. తెలుగు కవిత్వంలో కొత్త ప్రయోగం కవి దృశ్యం. కవితాగానాన్ని బలంగా మనసు మీద ముద్రించే దృశ్య ప్రక్రియ కవి దృశ్యం. వీడియో వచన కవిత. రండి చూద్దాం, విందాం, కొత్త అనుభవంలో తలమును కలవుదాం. బందారం మెదక్ జిల్లా సిద్దిపేట దగ్గరున్న ఓ మారుమూల పల్లె. ఈ బందారం ఓ కవితా మందారాన్ని కనిపించింది. తెలుగు కవిత్వం నాగటి చాళ్లల్లా ధీమాగా చేసిన రైతు సంతకం కవి నందిని సిద్ధారెడ్డి. ఇగో ఈ ఇంట్లోనే రైతు జీవితంలో ఉండే నిజాయితీ, నెనరు, నొప్పి, బాధ, రేషం అన్నీ కలగలిసి సిద్ధారెడ్డి స్వభావంలో ఇంకిపోయినాయి. తెలంగాణ రైతాంగ పోరాట ప్రభావంలో జీవించిన తండ్రి నర్రబాల సిద్ధారెడ్డి నుంచి ధిక్కారాన్ని వారసత్వంగా అందుకున్నాడు. కన్నీటి చెమ్మసుంటి అమ్మ రత్నమ్మ కలువకుపోయి గోసిలో పోసుకొని తీసుకొచ్చిన పెసరకాయల తీపిని బతుకు రుచిగా కవిత్వానికి అద్దుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో చెలరేగిన ఉద్యమ ఋతువులో తన ప్రాపంచిక దృక్పథాన్ని నిర్మించుకున్నాడు. కాలం పసిడి రెక్కలు విసిరిన ఆ సమయంలోనే కవిత్వ రహస్యాల్ని కనుగొన్నాడు. కవిత్వ ప్రపంచంలోకి భూమి స్వప్నాన్ని మోసుకొచ్చిండు. కాలం తెలంగాణతో చేసిన సంభాషణనంతా అక్షరాల్లోకి అనువదించిండు. ప్రాణహితంగా నది పుట్టుబడితోని పడావు వడ్డ భూముల మీద దుఃఖధారై పొంగిండు. ఒక బాధ కాదు, జీవితం నలుగుతున్న అన్ని కోణాల్ని, అన్ని క్షణాల్ని కవిత్వంలో ఆవిష్కరించిండు. సిద్ధారెడ్డి కవిత్వం చదువుతుంటే మట్టి బుసబుస పొంగుతున్నట్టు అనిపిస్తుంది. నాగరికపు మాయపొరలు ఇచ్చకపోతున్నట్టుంటుంది. మీదబడి ఏడుస్తున్న పల్లెల్ని ఊరడించి ధైర్యం చెప్పి ఊకుంచుతున్నట్టుంటుంది. భావం బతుకులోతుల్ని తడుముతుంటే భాష జీవంతో తొణికిసలాడుతుంటుంది. తెలంగాణ నుడికారం సొగసురద్దడంలో సిద్ధారెడ్డి ప్రత్యేకతే వేరు. పద్య విద్య పట్టు దొరికినోడు కదా. కవిత పొడుగున కనిపించని లయ మత్తడి దుంకుతుంటుంది. మెతుకుసీమ విలాపం
సైకత ఛాయల మీద నిలబడి చారెడు కన్నీళ్లకు ఏడుద్దును గదా, దోసెడు నీళ్లు దొరకవు. మాటలు గాథల్నే తప్ప బాధల్ని మోయలేవు. త్రిలింగ దేశానికి మెతుకు పెట్టిన సీమ తెల్లవారని చీకట్లో తెల్లబోయింది. త్రిలింగ దేశానికి మెతుకు పెట్టిన సీమ తెల్లవారని చీకట్లో తెల్లబోయింది. 7 వేళ్ళు విస్తారంగా చాచి తెరచిన అరచేయి నా మంజీరా. త్రిలింగ దేశానికి మెతుకు పెట్టిన సీమ తెల్లవారని చీకట్లో తెల్లబోయింది. 7 వేళ్ళు విస్తారంగా చాచి తెరచిన అరచేయి నా మంజీరా. వరి మొవ్వుకు తీపి పువ్వ పెట్టిన మంజీరా, ఫ్లైఓవర్ పొడవాటి నాలుకల కింద హై హీల్స్ దౌడల కింద బందీవైనావా. వరి మొవ్వుకు తీపి పువ్వ పెట్టిన మంజీరా, ఫ్లైఓవర్ పొడవాటి నాలుకల కింద హై హీల్స్ దౌడల కింద బందీవైనావా. జీవనది వానాకాలం నది అయిందని ఎవరికి చెప్పాలే. జీవనది వానాకాలం నది అయిందని ఎవరికి చెప్పాలే. పారే చల్లటి ఏటిపాయలు వరద కాల్వలైన వైనం భయపెడుతుంది. మెదక్ కిలా మీదికెక్కి దోసెడు మట్టి తీసుకుని కండ్లకద్దుకుందును కదా, కమిలిన పాదముద్రలు దొరకవు. మెదక్ కిలా మీదికెక్కి దోసెడు మట్టి తీసుకుని కండ్లకద్దుకుందును కదా, కమిలిన పాదముద్రలు దొరకవు. కాకతీయుల కదలికల వెనుక ఎందరు పూర్వీకులు నడిచారో ధూళికణాలు పురాస్మృతుల పరిమళం వీస్తాయి. కాకతీయుల కదలికల వెనుక ఎందరు పూర్వీకులు నడిచారో ధూళికణాలు పురాస్మృతుల పరిమళం వీస్తాయి. భుగ్నమైన బృహత్కథలో అడుగుల చప్పుడు, విగ్రహంలో బతికిన జైనం, గ్రంథాల్లో శిథిలమైన చప్పుడు. కాళిదాసును కాపాడింది గాని సంజీవని వ్యాఖ్య కన్నతల్లిని పాడలేని మనాది. నిజాంను నిలదీసిన శంకరమ్మ కోటలో గర్జిస్తున్నదింకా. నిజాంను నిలదీసిన శంకరమ్మ కోటలో గర్జిస్తున్నదింకా. శరీరం మీద బొడిపెలు కట్టినట్టున్న ఫ్యాక్టరీల మధ్య నిలబడి శ్వాసడు గాలి పీలుద్దును కదా, పొట్ల చెరువు పోలికే ఉండదు. శ్వాసడు గాలి పీలుద్దును కదా, పొట్ల చెరువు పోలికే ఉండది. కోమడి చెరువుల దిగి కో అంటే బతుకు అమ్మలు బరువుగా దిగి అలుముకుంటారు. కోమడి చెరువుల దిగి కో అంటే బతుకు అమ్మలు బరువుగా వచ్చి అలుముకుంటారు. ఏమీ మిగల్లేదు. గెజెట్లు గాలించిన చరిత్ర వడకట్టదు. ఏమంటాం ఈ మట్టిల రాలిన ఏ ఆకును ముట్టుకున్నా నెత్తురే అంటుతుంది. ఈ మట్టిల రాలిన ఏ ఆకును ముట్టుకున్నా నెత్తురే అంటుతుంది. బోరు దుఃఖం. ఆశసారు కష్టమో నిష్ఠురమో బతకాలే కదా. భూమి మీద పుడితిమ్మరి మంట్లే దిగినందుకు పొర్లాడాలే కదా. బోరు పడుతుందని పోరగాన్లు బతుకుతారని ఆశసారు ఆశ. కట్టుకుంటిమి కంటిమి సాదాలే కదా. అందరి మాదిరి సంసారం ఇంత తెలివి చేయాలనని ఆశసారు ఆశ. కాలం పాడుగాను కంట్ల నిప్పులు పోసుకున్నది. కాలం పాడుగాను కంట్ల నిప్పులు పోసుకున్నది. మస్తు కాలాలు చూసిన ఇసొంటి కాలం చూడలే. మన్నుకు నెనరుండే మనసుకు నెనరుండే గట్టిగా లగాయించి పిలిస్తే గంగ పలికేది. మన్నుకు నెనరుండే మనసుకు నెనరుండే గట్టిగా లగాయించి పిలిస్తే గంగ పలికేది. కాలమే గిట్లొచ్చింది. ఎవనికెవడు పలకడు ఒకనికంటే ఒకడెక్కువ. ఎవనికెవడు పలకడు ఒకనికంటే ఒకడెక్కువ. ఒక్క బోరు పడకపోతుందా? బొంబాయి సంపాదనంతా బోరు పొక్కల్నేవాయే. అప్పు మీద అప్పు, ఆత్మ మీద అప్పు. భూమిల తన్లాడితే భూమిలోతు దొరకకపాయే.
మనుషులల్ల తండ్లాడితే మనిషిలోతు దొరకకపాయే. రెక్కలుండి ఏం ఫలం, రెక్కలుండి ఏం ఫలం, రేషముంటే ఏమి అక్కర. పోరగాండ్లు ఉపాసం బండే కాలం వచ్చే. కన్నీళ్లు తుడుచుకోవచ్చు, కడుపు సారు కడుపు ఏదూకున్నా అది ఊకోదు. కట్టుకున్నది నడుముకు కట్టుకున్న చీర బిగదీసి కడుపుకు కట్టుకుంటున్నది. కట్టుకున్నది నడుముకు కట్టుకున్న చీర బిగదీసి కడుపుకు కట్టుకుంటున్నది. ఏం చేతు యాడికి కాళ్ళు జాపుదు, పడదని తెలిసి బోర్లెందుకేసుడంటారు. ఓడిపోతారని మీరు ఓట్లకు పోకుంటున్నారా? వస్తాయో రావో తెలియని నౌకర్లకు పోరగాన్లను నల్వకుంటున్నారా? ఎవ్వలకైనా ఆశ సారు బంగారం కాదు, బంగుల కాదు, బువ్వ సారు బుక్కెడు బువ్వ. మేం తిండి లేక జస్తుంటే తినదరగక జస్తున్నామంటున్నారు. మేం తిండి లేక జస్తంటే తినదరగక జస్తున్నామంటున్నారు. మీ నాల్కెకు మొక్కాలే, తిట్లకు జస్తున్నాం. బతుకు సారు ఎప్పటికీ, బతుకు సారు ఎప్పటికీ మీరే. మౌనం పాటించలేను, ముసలి నాయనలు అవ్వలు కడుపు చంపుకుంటుంటే పాజిటివ్గా ఆలోచించలేను. ముసలి నాయనలు అవ్వలు కడుపు చంపుకుంటుంటే పాజిటివ్గా ఆలోచించలేను. మిఠాయి దేవే జల్లికంటే చిల్లుల ముఖంతో వచ్చావు, చిట్టీల సైకిల్ చక్రవ్యూహంతో వచ్చావు. మాట ఒక్కటని మమకారం గుమ్మరించావు. ఎయిర్పోర్టు అయి నా బతుకు భూమిని ఆక్రమించుకున్నావు. మౌనం పాటించలేను. బీళ్లను సాగు చేసినవుగా మెదళ్లను సాగు చెయ్యొస్తుంది. లేకపోతే నీ పాటకు పరవశించి నా కృష్ణ నీ కాల్వల పడి ఎట్లురుకొస్తుంది. ముగ్ధుల్ని చేసే దర్శకత్వం లేకపోతే నా గోదావరి నీ వాకిట్ల ఎట్లా ఆడుతుంది. ముగ్ధుల్ని చేసే దర్శకత్వం లేకపోతే నా గోదావరి నీ వాకిట్ల ఎట్లా ఆడుతుంది. లేకపోతే నీ పాటకు పరవశించి నా కృష్ణ నీ కాల్వల పడి ఎట్లురుకొస్తుంది. నయగారంలో నీతో పోలలేను. ఆత్మహత్య చేసుకున్న నా రైతు ముఖం చూడు. నీ కోల్డ్ స్టోరేజీ కొంటెనవ్వు నవ్వుతుంది. నీ కోల్డ్ స్టోరేజీ కొంటెనవ్వు నవ్వుతుంది. రేషం లేని అవనత వదనంతో నిలవలేను. మంత్ర నిలయం గేటు కివితల నా నిరుద్యోగ యువకుల చిరకాల స్వప్నం కాలుతున్నది. నువ్వు తారుమారు చేసింది ఒక్క ఫైలు కాదు, 1,00,000 తలరాతలు. నువ్వు తారుమారు చేసింది ఒక్క ఫైలు కాదు, 1,00,000 తలరాతలు. నీకు సాగొస్తుంది, ఒడ్డున పడ్డంక ఎటైనా వాగొస్తుంది. 3 కోట్ల మంది బతుకు కోసం అడిగితే 100 కోట్ల మందిని అడగాలంటావు. అవు హెలికాప్టర్ ఎక్కినప్పుడు దిగినప్పుడు సింగులు సవరించుకున్నప్పుడు ఎప్పుడైనా 100 కోట్ల మందిని అడిగినవా? కారెడ్డాల నడుమ కన్నీళ్లు ఒత్తుకోలేను. మౌనం పాటించలేను. పైకెళితే దేశభక్తి ఓకే, కిందికొస్తే కులభక్తి ఓకే, ప్రాంతాభిమానం మాత్రం ప్రమాదం అంటావు. మీ చతురత ముందు మేమేడ. ఒకరిది సమైక్యత, మరొకరిది జాతీయత, ఇంకొకరిది అంతర్జాతీయత. ఒకరిది సమైక్యత, మరొకరిది జాతీయత, ఇంకొకరిది అంతర్జాతీయత. వైరుధ్యాల పరిష్కారం వంగతోటలో వదిలేశావు. భాష పేరుతో బ్రహ్మరాత రాస్తావు. భూస్వామికి జీతగాడికి భాష ఒకటేనా? వైరుధ్యాల పరిష్కారం వంగతోటలో వదిలేశావు. భాష పేరుతో బ్రహ్మరాత రాస్తావు. భూస్వామికి జీతగాడికి భాష ఒకటేనా? 1,00,000 సవాళ్లతో మౌనం పాటించలేను. అమరుల ఆత్మశాంతికి కూడా అరక్షణం మౌనం పాటించలేను. నిప్పులు చిమ్మే కంఠంతో మాట్లాడుతా. ఈ నీళ్లు నావే, పగిలి పగిలి ఏడ్చే భూమి నాదే. నువ్వెన్ని మాయలు అల్లినా, ప్యాకేజీలు చల్లినా తెలంగాణ నాదే. ప్రజలు గర్జిస్తే ఇక ప్రత్యేక తెలంగాణ. ప్రజలు గర్జిస్తే ఇక ప్రత్యేక తెలంగాణ.
ఎన్నాళ్ళు రాస్తారయ్యా పొలాల మీద కవిత్వం? నేలను రైతన్న దున్నినంతకాలం, మెతుకు మీద మనిషి బతికినంతకాలం. ఇంత గాఢంగా చెప్పిన కవి ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆయన దర్భశయనం శ్రీనివాసాచార్య. కవిత్వాన్ని ఒక జీవనోత్సవంగా భావించే కవి దర్భశయనం శ్రీనివాసాచార్య. వరంగల్ జిల్లా నేల గంధాన్ని పరివ్యాప్తం చేస్తున్న కవి ఆయన. ఆయనది ప్రవాహగుణం. ఎక్కడా ఎగిరిపోకుండా, ఎక్కడా ఆగిపోకుండా నిరంతరంగా కవిత్వయాత్ర సాగించడం ఆయన విలక్షణత. సేద్యం నుంచి విద్యాబోధన వైపు మళ్ళిన తండ్రి రంగాచార్యుల నుంచి నిర్భయత్వాన్ని, సలలితంగా జీవించటం, మానవీయంగా పరిమళించటం, రసనిర్భరంగా జీవించడం అనే విలువల్ని అమ్మ అలివేలు మంగ తయారు నుంచి రక్తనిష్టం చేసుకున్నాడు ఆయన. తను సంచరించిన ప్రదేశాల్ని, సంగమించిన సందర్భాల్ని, సంలీనం చేసుకున్న వ్యక్తిత్వాల్ని, అన్నింటినీ, సమస్తాన్ని వ్యక్తీకరించే జీవన వీచిక ఆయన కవిత్వం. దర్భశయనం శ్రీనివాసాచార్య గారు కవిత్వం చదువుతుంటే వినడం కూడా ఒక గొప్ప అనుభవం. చరచరమని ఆకాశం ఉరిమినట్టు, హోరువాన కురుస్తున్నట్టు ఒక గాఢమైన భావన పరంపరలో ఊగిపోతాం. ఆయన కవిత్వం విన్న తర్వాత మనం బతికిన బతుకు మీద ఎనలేని గౌరవం, భవిష్యత్తు మీద ఒక భరోసా మనలో ముప్పిరి ఉంటుంది. భావుకతకు వాస్తవికతకు నడుమ అద్భుతమైన సంయోజనం సాధించిన ఆయన కవిత్వాన్ని ముఖాముఖంగా అనుభూతిద్దాం. ఆకుపచ్చని వేళ ఆ అక్షర వృక్షం ఛాయలో సేద తీరుదాం కొంచెంసేపు. మట్టి మట్టి అతను భూమి మీద పడ్డాడు, తొలి ఎరుక తన తల్లే. అతను భూమి మీద పడ్డాడు, తొలి ఎరుక తన తల్లే. ఆమె ఒడి నుంచి నేల మీదికొచ్చాడు, కాళ్ళు చేతులు వాంచి అంబాడాడు. అంతా మట్టే, ఒంటి నిండా మట్టే. లేచిపడటం, మళ్ళీ లేవడం మట్టి మీదనే అతని తొలి సాధన. అమ్మ తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించింది. నీళ్లను చూశాడు, అవి మట్టి మీదే పారుతున్నాయి. నీళ్లకెవరు స్నానం చేయిస్తారు అతను అడగాలనుకున్నాడు. ఒక శుభముహూర్తాన అక్షరం దిద్దడం మొదలెట్టాడు. మట్టి పలక మీద అంబాడుతూ నేల మీద గీతలు గీసిన నాడే తొలిమాట రాసినట్లయిందని అతను చెప్పాలనుకున్నాడు. చుట్టూ చూశాడు. చెట్లు ఆకుపచ్చ అక్షరాలతో మహాకావ్యాల్లా కనిపించాయి. మట్టి విచ్చుకుంటేనే అవి ఆవిర్భవించాయని అర్థమైంది. అక్షరాల్ని పక్షులు పాటల్లా వల్లెవేస్తున్నాయని, శ్రోతగా గాలి ఊగిపోతుందని గ్రహించాడు. నిగనిగల్తో కదిలే నదుల పరవళ్లను చూశాడు. అవే మలుపులు తిరిగి పంట కాల్వలయే తీరు దర్శించాడు. అన్నం మొలకెత్తే దృశ్యాన్ని గట్ల మీద నిల్చుని వీక్షించాడు. మట్టి ద్రవిస్తేనే ఎవరికైనా అన్నమని అర్థమైంది. గుణపం పట్టి భూమిని తవ్వుతూ పోయాడు. మట్టి తెరుచుకుంది. ఓ చోట నల్ల వజ్రం, మరో చోట ఖనిజ ఖచ్చితం, ఇంకో చోట పురాతన వృక్ష జ్ఞాపకం. లోపలికెళ్తూ ఉంటే గతాన్ని దర్శిస్తున్న యాత్రానుభవం. పాతకాంతుల వలయంలో అతను కొత్తగా మెరిసిపోయాడు. నేల మీదికొచ్చాడు. 4 అడుగులు నడిచాడు, అది బాటయింది. నాగలి పట్టి నడిచాడు, అది పొలమైంది. తవ్వి కట్టపోశాడు, అది చెరువయింది. 4 గోడలు కట్టాడు, అది ఇల్లయింది. ఎటు వెళ్ళినా అదే మట్టి మంచి మిత్రుడని అర్థమైంది. అక్షరం మీద కన్ను పెట్టి నేలమించి ఎగిరాడు. గిరగరా గిరికీలు కొట్టాడు. ఆకాశంలో పాదాలకు చోటు లేదని ఆందోళన పడ్డాడు. నేలవాలాడు, గూటికి చేరినట్లు సంబరపడ్డాడు. తిరిగాడు నలుచెరగులా, మట్టి ఒక్కో చోట ఒక్కో రంగులో. తెలుపు, ఎరుపు, నలుపు
అక్కడక్కడ ఆ రంగు ఈ రంగు కలుస్తూ. ఏ రంగు గొప్ప? మట్టి మాట్లాడదు, సారమున్నవేవి మాట్లాడవు కాబోలని అతను అనుకున్నాడు. నడుస్తూ ఉంటే కాళ్లకు రక్తమంటింది, చేత్తో తాకితే అవి కన్నీళ్లు. జీవితాలు భగ్నమై రక్తం పారితే మట్టి దుఃఖిస్తుందని తడి స్పర్శలో తెలుసుకున్నాడు. ఒకానొక పొద్దుటి పూట మట్టి ఎంత అని ఊహించబోయాడు. వాకిలిని చూశాడు, మట్టి వాకిలంతా అనిపించింది. బాటను చూశాడు, బాటంతా అనిపించింది. పొలాన్ని చూశాడు, పొలమంతా అనిపించింది. చూపునింక పెంచుతూ పోయాడు, మట్టి విస్తారంగా కనపడింది. అంతా ఇంతా కాదు, మట్టి అనంతమని తెలుసుకున్నాడు. అనంతమే గాని అందేదని అర్థమైంది. అందడమే కాదు, పిలిస్తే వచ్చి అంతరంగము అవుతుందని బోధపడింది. శతాబ్దాల నాటిది కదా, మట్టి పాతదే అనుకున్నాడు. రానున్న